విఆర్ఏలు కానీ పంచాయత్ సెక్రటరీలు కానీ మీరు సర్పంచ్లు కానీ ఏఈఓలు కానీ ఆ పక్క వెళ్ళినప్పుడు మీకు దాని గురించి ఐడియా ఉంటుంది. అది మీకు తెలియదు. ఇంకోటి స్కూళ్ళలో కూడా అది అందరం కలిసి చేస్తేనే ఇది సాధ్యమవుతుంది. సర్పంచ్లు అయితే కంపల్సరిగా ప్రతి విలేజ్ లో గంజాయి రహిత గ్రామం అనేది బోర్డు పెట్టించాలి. అది పెట్టించకపోతే మీ మీద యాక్షన్ ఉంటుంది. అది మేము తీసుకోకపోయినా గవర్నమెంట్ తీసుకుంటుంది. తెలుసు గవర్నమెంట్ ఎట్లా సీరియస్ యాక్షన్ తీసుకుంటుందని. ఏదైనా ఆర్డర్ ఇస్తే దానికి యాక్షన్ ఎట్లా ఉంటుందని మీకు తెలుసు. మీడియా మిత్రులకు కూడా చెప్పేది ఏంటంటే మీరు కూడా ఎట్లుంటారు, మీకు కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా మాకు వెంటనే తెలియపరచండి. పంచాయతీ సెక్రటరీలు వచ్చారు, ఏ పిల్లలు ఎలా ఉన్నారు, వాళ్ళ యాక్టివిటీ ఏంటి, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉన్నది, నెక్స్ట్ వాళ్ళు ఏమన్నా అడిక్ట్ అయ్యే ఛాన్స్ ఉందా, అడిక్ట్ అయ్యారా ఎవరైనా, అటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటే మాకు తప్పకుండా తెలియజేయండి. డైరెక్ట్గా వాళ్ళ లైఫ్కు ఇబ్బంది కలగకూడదు. ఆ విధంగా మనం వాళ్ళను మన రూట్కు తీసుకురావచ్చు. ఇంకోటి విలేజ్లో సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ మిగతా విఆర్ఓలు మీ గ్రామంలో ఎవరైనా గంజాకి అడిక్ట్ అయ్యి గవర్నమెంట్ స్కూల్స్ ఏరియాలు, ఎందుకంటే సాయంత్రం ఎవరు ఉంటారు అక్కడ, ఆ చుట్టుపక్కల కానీ ఓపెన్ ఏరియాస్లో కానీ ఎక్కడైనా అటువంటి పనులు చేస్తున్నట్టు తెలిసిందనుకో మీరు వాళ్ళ మీద ఫోకస్ చేయండి. ఎవరెవరు ఉన్నారు అది సీక్రెట్గా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, మేము వాళ్ళ మీద స్పెషల్ ఫోకస్ చేస్తాం. ఈ మాదక ద్రవ్యాలు అనేది వంశ పారంపర్యంగా మనకు పెద్దల నుంచి చిన్నల వరకు, అంటే జీన్స్ ఏ రకంగానైతే తండ్రి తాతల నుంచి పిల్లల దాకా వాళ్ళ మనవలకు కూడా వస్తాయో, అదేవిధంగా ఈ మాదక ద్రవ్యం అలవాటు నిశావస్తుల వాడకం అనేది తండ్రి తాతల నుంచి మనకు వాడకం అనేది తరతరాలుగా మనకు వారసత్వంగా సంక్రమించే దరిద్ర వ్యాధి. ఇది నిర్మూలించాలంటే ప్రతి ఒక్కరు కూడా దీంట్లో దానిపైన ఉన్న చెడు ప్రభావాలన్నీ, వాటి వల్ల కలిగే చెడు ప్రభావం ఏంటో మన శరీరం పైన అవగాహన కలిగి ఉంటేనే మనం దానికి దూరంగా ఉండగలుగుతాం. వెంటనే దూరం కావడం చాలా కష్టం. మరి మాదక ద్రవ్యం ఒకసారి మన శరీరం లోపలికి పోయిందంటే అది ఎక్కడికో తీసుకెళ్తుంది, ఇక్కడ లేని ధైర్యం వస్తుంది. ఆ ధైర్యానికి అలవాటు పడి, ఆ నిశాకు అలవాటు పడి దానికి ఎప్పుడు దాన్ని వెన్నంటే ఉంచుకొని దాన్ని మన చుట్టే ఉంచుకుంటాం తప్ప దాన్ని దూరం ఉంచే ప్రయత్నం ఎప్పుడూ చేయదు. ఈ నిశా అనేది ఒకసారి మన శరీరంలో వచ్చిందంటే మనలా దాని చుట్టూ తిప్పుకుంటుంది, కానీ దాన్ని దూరం ఉంచే ప్రయత్నం అది ఎప్పుడు చేయదు. దానికి మనం అడిక్ట్ అయి ఉంటాము, అలవాటు పడి ఉంటాం కాబట్టి దాని వెనుకనే మనం ఉంటాము, దాన్ని ఎప్పుడు వాడాలనే ప్రయత్నం చేస్తూ ఉంటాం. అలాంటి దానికి దూరంగా ఉండేటట్లు మీరు వాళ్ళని ఉంచుతారు. ఫస్ట్ ఏంటంటే గంజాయి పరిణామాలు ఏమిటంటే ఇది ఒకసారి సరదాగా తీసుకుంటే అది వ్యసనం అయిపోతుంది, దానికి మీరు బాన్సలు అయిపోతారు. మళ్ళీ అంటే ఇంకా మనం మానడం చాలా కష్టమవుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఒక 10 మందిలో గంజాయి తీసుకుంటారనుకో, అందులో ఒకరు కంపల్సరీ వ్యసనం అవుతుంది. అదే సపోజ్ ఎంగేజ్లో తీసుకుంటే 6 ఒకరు వ్యసనం పర్లేదు. ఈ వ్యసనం అయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు మానలేరు. వాళ్ళ మీద హెల్త్ కానీ మళ్ళీ జాబ్స్ కానీ రిలేషన్షిప్లో ఏ ఎఫెక్ట్స్ వచ్చినా కానీ వాళ్ళు ఏదో కారణం చెప్పి తప్పించుకుంటారు, కానీ వ్యసనాన్ని వాళ్ళు మార్చాలి. ఈ గంజాయి ఒకవేళ వ్యసనమైన తర్వాత వాళ్ళు మానితే వాళ్ళకి ఏమేర్పడుతుంది, శరీరం సరిగ్గా పనిచేయదు, నిద్ర పట్టదు, తినాలనిపించదు, చికాకు బాగుంటుంది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే కంపల్సరీ గంజాయి తీసుకున్నందుకు వాళ్ళు వినియోగించేందుకు వాళ్ళు మొగ్గు చెబుతారు. అయితే ఈ ఎఫెక్ట్స్ ఏమున్నాయి అసలు గంజాయి వల్ల మన మనిషికి ఏమేమి ఎఫెక్ట్స్ ఉన్నాయంటే ఫస్ట్ సెన్సర్ బ్రెయిన్ మీద ఉంటుంది, బ్రెయిన్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. నెక్స్ట్ ఏముంటుంది, హార్ట్ మీద ఉంటుంది. నెక్స్ట్ లంగ్స్ మీద ఉంటుంది. 3 ఎఫెక్ట్స్ ఉంటాయి. బ్రెయిన్ మీద ఏమైపోతారంటే ఫస్ట్ మనం గంజాయి తీసుకున్నప్పుడు ఏమవుతుంది, బ్రెయిన్ సరిగ్గా బాగా పనిచేస్తుందని అనిపిస్తుంది, కానీ అది యాక్చువల్గా నెమ్మదిగా పనిచేస్తుంది. తర్వాత నెమ్మది అయిపోతుంది. మన బ్రెయిన్లో ఏమైతుంది, ఏదైనా విషయాలను మనం నేర్చుకుందామన్నా కానీ గుర్తుంచుకుందామన్నా కానీ కష్టమైపోతుంది. మన బ్రెయిన్లోని భాగాల్లో, మన మెదడులోని భాగాల్లో చురుకుదనం అనేది తగ్గిపోతుంది. దీనివల్ల ఏమైపోతుంది, ప్రతి విషయంలో వెనుకబడిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే మన హార్ట్ ఏం చేస్తారంటే గంజాయి తీసుకున్నప్పుడు యాక్చువల్గా మామూలుగా 1 నిమిషానికి 50 నుంచి 70 సార్లు మన హార్ట్ కొట్టుకుంటుంది.
కానీ గంజాయి తీసుకున్నప్పుడు ఏమవుతుంది, నిమిషానికి 70 నుండి 120 సార్లు కొట్టుకుంటుంది ఒక గంట. ఇట్లా కొట్టేసరికి హార్ట్ మీద ఎక్కువ, మన గుండె మీద ఎక్కువ ఎఫెక్ట్ పడేసరికి కొన్ని సమయాలలో మనకు హార్ట్ అటాక్, గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే లంగ్స్ అనేది ఏంటంటే గంజాయి అనేది రెండు విధాలుగా తీసుకుంటారు. ఒకటి పొగతాలు తీసుకుంటారు, లేకుంటే దాన్ని పేస్ట్ చేసి బంగు రూపంలో తీసుకుంటారు, లేకుంటే ఆహార పదార్థాలు వేసుకొని తీసుకుంటారు. అయితే పొగతాలో తీసుకునే దానికి ఇమ్మీడియట్ ఎఫెక్ట్ ఉంటుంది. అందుకోసం మనం చాలా మంది ఏం ముందు చేస్తారు, సిగరెట్లో నింపేసి దాన్ని తీసుకునేందుకు ప్రయత్నం చేస్తారు. అది ఇమ్మీడియట్గా మనం మెదడుకు పంపించేస్తుంది. మెదడుకు పంపించగానే మనకి ఏం చేస్తుంది, మనకు ఒక ఆనందం కానీ రిలాక్స్ కానీ కలుగుతుంది అన్నట్టు. ముఖ్యంగా గంజాయి బయట మన మండలానికి మన మండలంలో మనం గంజాయి రేఖాన్ని ఒక్కొక్క మండలంలో మొత్తం మన రాష్ట్రం కూడా గంజాయి రేఖాన్ని చేయడం మన ముఖ్యమంత్రి గారు తెలియజేయడం ఈరోజు మనం సమావేశం చేసుకుంటున్నాం. మనం ముఖ్యంగా గంజాయి రేఖలు తప్పకుండా వినియోగించాలి ఏంటంటే, మన విలేజ్లలో ఎక్కడైనా గంజాయి నాటిన పొలాలలో ఉన్న వాళ్ళని చూసిన రైగాంజీ ఎవరైనా యూజ్ చేసేయాలని అంటే దాంట్లో చాలా దుష్ప్రభావాలు ఉంటాయి. అటువంటివి ఏదైనా ఉంటే మా దృష్టికి తీసుకొస్తే మేము ఖచ్చితంగా వాటి చర్యలు తీసుకుంటాము. రైగాంజీలో కానీ ఎవరైనా కాలేజీలలో కానీ తర్వాత వేరే ప్రైవేట్ కాలేజీలలో కానీ యూజ్ చేసినా కానీ అటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తాము. మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వ్యక్తిగా పేరు కూడా మేము ఎక్కడ బయట చేస్తాం. మాకు కానీ అక్కడ మన పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కానీ ఇచ్చిన దాంట్లో మేము తగిన చర్యలు తీసుకుంటాం. అవసరం వచ్చిన తహసీల్దారులుగా పైన కూడా చేయడం జరిగింది. మన ముందులో కూడా ఒక కేసు జరిగింది ఇక్కడ. అటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటే మనం ఏ ఇన్ఫర్మేషన్